స్థానిక సంస్థల ఎన్నికల వేళ సర్పంచ్ అభ్యర్థులు వినూత్న ఆలోచనలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా కామారెడ్డి జిల్లాలోని పెద్దగడపగల్ మండలం పోచారం తాండాకు చెందిన సుమిత్ర అనేటటువంటి ఓ సర్పంచ్ అభ్యర్థురాలు ఎట్టకేలకైతే ఒక బాండ్ పేపర్లోకి బరిలోకి దిగబోతున్నారు. అసలు ఎందుకు బాండ్ పేపర్తో బరిలోకి దిగబోతున్నారు, అసలు ఏంటి కారణం అనే విషయానికి సంబంధించి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, బాండ్ పేపర్తో మొదటిసారి జుక్కల్ నియోజకవర్గంలో ఒక సర్పంచ్ అభ్యర్థురాలు అనేటువంటి మీరు ఇవాళ బాండ్ పేపర్తో బరిలోకి దిగబోతున్నారు. అసలు కారణం ఏంటి? ప్రధానంగా కారణం ఏంటంటే ఇక్కడ చూస్తున్న సమస్యలు చాలా ఉన్నాయి. రోడ్ల సమస్యలు, ఇక్కడ నుంచి హైవేకి వెళ్ళాలంటే అసలు గర్భిణీ స్త్రీలు చాలా బాధపడుతూ వెళ్తుంటారు. వాళ్ళు కొందరికి ఆపరేషన్స్ అవి ఇవి అవుతూ ఉంటాయి. వెళ్ళాలంటే రోడ్ల సమస్య ఉంది, బాగా నీళ్ళ సమస్య. అసలు వీళ్ళకు తాగడానికి నీళ్ళు కూడా లేదు. ఇంటింటికి ఒక్కొక్క నల్లలు కూడా లేవు, బాత్రూమ్స్ కూడా లేవు. ఏదైనా సరే అన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అన్ని సమస్యలు ఉన్నాయి వీళ్ళకు అన్ని సమస్యలన్నీ తీరుస్తానని భావిస్తున్నాను. అంటే బాండ్ పేపర్తో ఎందుకు బరిలోకి దిగబోతున్నారు? అసలు బాండ్ పేపర్ రాసి ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? మీ ప్రాంతంలో, మీ పోచారం తాండాలో అంటే అందరికీ పింఛన్స్ నేను చూస్తున్నా, చాలామందికి చూస్తున్నా. ఇక్కడ ఉపాధి హామీ కూడా లేదు. పింఛన్లు, కరెంటు, నీళ్ళ సమస్య, అన్ని సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందు 25 సంవత్సరాల నుంచి చేస్తున్నారు అందరు. అంటే సర్పంచ్ ఎవరైనా సరే అందరు చేస్తున్నారు, కానీ ఒక్క సమస్య కూడా సాల్వ్ చేస్తలేరు. నేను వాళ్ళకు చేస్తా అనే ఒక నమ్మకంతో ప్రజల్లో ఒక నమ్మకంతో బాండ్ పేపర్ రాసిస్తున్నాను. అన్ని పనులు చేస్తా అని ఒక నమ్మకంతో బాండ్ పేపర్ రాసిస్తున్నాను. అంటే గతంలో చాలా పార్టీల నుంచి, ఆయా రాజకీయ పార్టీల నుంచి చాలామంది కూడా పోటీ చేశారు ఈ ప్రాంతంలో. మరి సమస్యలు ఏం తీర్చలేదంటారా ఇక్కడ మీ తండాలో? ఏ సమస్యలు కూడా తీర్చలేరు, కనిపిస్తూనే ఉన్నాయి. చాలామంది పింఛన్లు, వృద్ధులు, పాపం చాలామంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళకు పింఛన్స్ వస్తలేరు. నీళ్ళ సమస్య ఉంది, చూస్తే రోడ్లు లేవు, కరెంట్ లేదు. ఏ సమస్య కూడా తీరుస్తానని ఒక నమ్మకంతో బాండ్ పేపర్తో మేము ముందుకు వచ్చాను. సో అంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీతో మీరు ఇప్పుడు బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మరొక వర్గం కూడా మీ తాండాలో పోటీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది కదా. మరి అధికార పార్టీ నుంచి కూడా పోచారం తాండాలో 2 అభ్యర్థులు కూడా బరిలోకి దిగారు కదా. మీరు బాండ్ పేపర్ తీసుకొని మీరు బరిలోకి దిగితే వారు వివిధ హామీలు ఇచ్చి కూడా ఇంకో అభ్యర్థి కూడా బరిలోకి దిగినట్లుగా తెలుస్తుంది. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, బీజేపీ పార్టీల నుంచి కూడా మరికొంతమంది అభ్యర్థులు కూడా పోటీలో ఉంటున్నారు కదా. వారితో ఎట్లా ఉంటుంది మీకు పోటీ? వాళ్ళ మీద గెలిచే అవకాశం ఉందా? మీరు నేను గెలుస్తా అనే నమ్మకంతో బాండ్ పేపర్తో దిగిన, అన్ని పనులు చేస్తా అనే నమ్మకంతో నేను బాండ్ పేపర్తో దిగిన, ప్రజల నమ్మకంతో నేను దిగుతున్నాను బడిలోకి. ప్రధానంగా మీ తాండాలో ఏమేమి సమస్యలు ఉన్నాయంటారు? మీ దృష్టికి వచ్చినాయి ఏంటి? ప్రజలు ఏ రకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారో మీరు గుర్తించారు మీరు ఒక సర్పంచ్ అభ్యర్థిగా? నేను సమస్యలు అంటే నీళ్ళ సమస్య ఉంది, కరెంటు, ఉపాధి హామీ లేదు. నేను ఒక 5 సంవత్సరాల నుంచి చూస్తున్నా. కరెంటు ఇక్కడ ఇంటింటికి కరెంటు బల్బులు ఉండాలి, బల్బులు లేవు. ఉన్న స్తంభాలు ఉన్నాయి కానీ వాళ్ళ స్తంభాలపైన బల్బులు లేవు. నీళ్ళ సమస్య ఉంది. రోడ్లు చూస్తే మురికిగా ఉన్నాయి. కాలువ అంటే మురికి కాలువ లెక్క, అసలు మోర్లు లేవు, ఏం లేవు. నేను ఇవన్నీ చేస్తా అని ఒక నమ్మకంతో బాండ్ పేపర్తో వచ్చాను. సో మీ తాండా ప్రజలకు, ఓటర్లకు మీరు ఏమి నమ్మకం కల్పించబోతున్నారు? ఎలాంటి విజ్ఞప్తి చేయబోతున్నారు మిమ్మల్ని గెలిపించేందుకు? వారి సహకారం, వారి మద్దతు ఏ రకంగా కూడగట్టుకోబోతున్నారు? వారి మద్దతు కోసం వారి ఓట్లను అభ్యర్థించే క్రమంలో ఎలా ముందుకు సాగుతున్నారు మీరు? ఎలా అంటే నేను అన్ని పనులు చేస్తా అని ఒక నమ్మకంతో, ఏదైనా సరే ప్రజలకు, మా ఊర్లో వాళ్ళకి చెప్తున్నా, నేను ఏ పని ఉన్నా చేస్తా అని ఒక నమ్మకంతో బాండ్ పేపర్తో దిగుతున్నాను. మీ ఓట్లతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. సో మొత్తం మీద చూసాం కదా, అటువంటి ఓ మహిళా సర్పంచ్ అభ్యర్థురాలు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి పోచారం తాండాలో బాండ్ పేపర్తో మరి బరిలోకి దిగబోతున్నారు. ప్రచారం కూడా ముమ్మరం చేయబోతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ 2 అభ్యర్థులు పోటీకి దిగినట్లుగా తెలుస్తుంది. ఒకవైపు సుమిత్రతో పాటు ఇంకోవైపు వేరే క్యాండిడేట్ కూడా ఇక్కడ బరిలో నిలవబోతున్నారు. మరోవైపు బీఆర్ఎస్తో పాటు బీజేపీ పార్టీ నుంచి కావచ్చు, మరో కొంతమంది స్వతంత్ర అభ్యర్థులుగా పోచారం తాండాలో బరిలోకి నిలిచే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అధికార పార్టీ తరఫున బరిలోకి దిగినటువంటి సుమిత్ర మాత్రం ఎట్టకేలకైతే వినూత్న రీతిలో వినూత్న ఆలోచనలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయడంతో
పాటు వారి మద్దతు కూడగట్టుకునేందుకైతే అవిశ్రాంత పోరాటం చేస్తున్నారని చెప్పొచ్చు. 20-30 ఏళ్ల పాటుగా వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి సర్పంచ్ హోదాలలో పనిచేసినటువంటి వారంతా కూడా సెంట్రల్ ఫండ్ కావచ్చు, రాష్ట్ర ఫండింగ్కి సంబంధించి గ్రామ పంచాయతీకి వెచ్చించాల్సినటువంటి ఆ గ్రామ ప్రజలకు వెచ్చించాల్సినటువంటి ఆ నిధులు కూడా అమంతంగా మింగేశారు. కాబట్టి ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే ఉంది. అదే సమయంలో సమస్యలుగా తిష్ట వేశాయి. ఎటు చూసినా కూడా అసలు అభివృద్ధికి నోచుకోక ఆమె దూరంలో ఈ ప్రాంతమంతా ఉంది. కాబట్టి తాను డిగ్రీ పూర్తి చేసినటువంటి నేపథ్యంలో అన్ని సమస్యలు, రాజకీయ అంశాలు కావచ్చు, ఇక్కడ సామాజిక పరిస్థితులను గ్రహించినటువంటి తాను ఎట్టగలిగితే ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించే దిశగా అడుగులు వేస్తున్నానని, అది ఏకంగా బాండ్ పేపర్తో ముందుకు వెళ్తున్నానని చెప్తున్నారు. పోచారం తాండాలో వినూత్న ఆలోచనలతో సుమిత్ర అనేటటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి నిలుస్తూ ఏకంగా బాండ్ పేపర్తో మరి బరిలో నిలవబోతున్నటువంటి ఈ వేళ ప్రజల మద్దతు ఏ రకంగా కూడగట్టుకోబోతున్నారు. మరికొన్ని రోజులలో స్థానిక సంస్థల సమరం మోగబోతుంది, ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మరి సుమిత్రకు ఇక్కడ ప్రజలు ఆదరిస్తారా, లేదంటే అక్కున చేర్చుకుంటారా, లేదంటే ఇక్కడ ఆమెకు సర్పంచ్ హోదా కల్పించి తమ అభివృద్ధికి బాటలు వేసే దిశగా ఇక్కడ ప్రతి ఒక్కరు అడుగులు వేస్తారా లేదా అనేది తెలియాలంటే మనము ఎలక్షన్స్ వరకు ఆగవలసిందే.